ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరుగుతున్న వేళ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వార్తల్లో ఉంది. ఇరాన్ పార్లమెంట్ రీసెంట్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను క్లోజ్ చేసే దిశగా నిర్ణయం తీసుకుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో అధికారికంగా కన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ ఒప్పుకోలేదంటే కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ క్లోజ్ చేస్తుందా అని డౌట్ వస్తుందన్నమాట. అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేస్తాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఆ మొత్తం అది వచ్చి అరేబియన్ సీలో మెర్జ్ అవుద్ది అనమాట. దాదాపు ఇక్కడ నుంచి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేది పెద్ద ఎత్తులో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి చాలా పెద్ద ఎత్తులో చమురు సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. అది మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా పెద్ద షిప్పింగ్ రూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచంలోనే 20% ఆయిల్, 20% న్యాచురల్ గ్యాస్ అనేది ఈ రూట్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా షిప్పింగ్ అవుతుందన్నమాట. గత సంవత్సరం ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిందంట స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి. ముఖ్యంగా మనకు తెలుసు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఓపెక్ దేశాలు, సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వాటి షిప్పింగ్ రూట్స్ ద్వారా ఆయిల్ని సప్లై చేస్తాయి అన్నమాట. మోస్ట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వచ్చే ఆయిల్ 80% పైగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకే, చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా ఇలా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సప్లై అయ్యే, అంటే ఆ రూట్లో వచ్చే ఆయిల్ మొత్తం చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఈ దేశాలే. ఈ రూట్ ద్వారా వచ్చే ఆయిల్ని ఎక్కువ కొనుక్కునే దేశాలు ఈ దేశాలే అనమాట. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ కూడా ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్కి ఎక్కువగా ఆదాయం వచ్చేది చమురు అమ్మటం వల్లే, ఆయిల్ అమ్మటం వల్లే అనమాట. అండ్ ఇరాన్ ఆయిల్ ఎక్కువ కొనుక్కునేది 90% ఇరాన్ ఆయిల్ కొనుక్కునే చైనా అనమాట. రీసెంట్గా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే యుఎస్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో ఒక మాట అన్నారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయకుండా, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ చేయకుండా చైనా ఇరాన్ పైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ కూడా నష్టమే కాబట్టి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తే ఇరాన్ కూడా ఆర్థికంగా బాగా నష్టమే కాబట్టి ఇది చాలా పెద్ద విపత్తు అవుద్దని, కాబట్టి ఇమీడియట్గా ఆపేసేయాలి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేయకూడదని చెప్పి మార్కో రూబియో చైనాని ఇరాన్ పైన ప్రెషర్ పెట్టమని అడుగుతున్నారు అనమాట. అంతేకాదు ఈ గల్ఫ్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఏదైతే ఆయిల్ సప్లైస్ మీద డిపెండ్ అవుతాయో ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేస్తే షిప్పింగ్ రూట్ ఏంటి, ఎటు నుంచి మనం వెళ్ళాలి, దీనివల్ల ఆయిల్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఒపెక్ దేశాలు, అరబ్ కంట్రీస్ ఆయిల్ ప్రైజెస్ పెంచితే ప్రపంచవ్యాప్తంగా, అమెరికానే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇన్ఫ్లేషన్, విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మనందరికీ తెలుసు భారతదేశం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుంటుంది. ఎక్కువగా ఒపెక్ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇక్కడి నుంచే కొనుక్కుంటుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విడ్త్ అనేది టోటల్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే రూట్ మాత్రం, అక్కడ షిప్స్ పెద్ద పెద్ద నౌకలు, కమర్షియల్ షిప్స్ ఇవన్నీ వెళ్ళే విడ్త్ మాత్రం కేవలం 3 కిలోమీటర్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ అది క్లోజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే 3 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే అయిపోయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రాలేదన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేయటం, క్లోజ్ చేయడం చాలా తేలిక అనమాట. బ్లాకింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఏం చేయబోతుంది? ప్రపంచానికి ఇదో పెద్ద ప్రశ్న. సీ మైన్స్ పెట్టబోతుందా? అంటే ఎవరైనా షిప్స్ అక్కడ వస్తే మైన్స్ పెట్టి పేల్చేయబోతుందా? లేదా ఏదైనా షిప్స్, కమర్షియల్ షిప్స్ కానీ ఆయిల్ షిప్స్ కానీ వెళ్తుంటే వాటిని అటాక్ చేస్తా? లేదా మిసైల్స్, బాంబ్స్ అక్కడ వేస్తా? లేదా షిప్స్ని అక్కడ బ్లాకేడ్ విధించి షిప్స్ని అక్కడే స్ట్రాండెడ్ చేస్తా, అంటే అక్కడే ఆపేస్తా? లేదా షిప్స్ ఏదైతే క్యారింగ్ షిప్స్ ఉన్నాయి వాటిపైన సైబర్ అటాక్స్ చేస్తా? ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇరాన్కి. దీని మీద అందరు చర్చిస్తున్నారనమాట. మొత్తానికైతే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఒక ఆయుధంలో వాడే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఇరాన్ పార్లమెంట్లో చర్చ వచ్చిందంట. ఇది హైయర్ అఫీషియల్స్ అప్రూవల్ రాగానే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ క్లోజ్ చేయొచ్చా లేదా బ్లాక్ చేయొచ్చా అనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.